పంపించేవాడు లెటర్ ఎవరు ఇస్తారో అని చెప్పి పంపిస్తారు. మేడం సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంలో ఎంత ఘోరంగా విఫలమైన ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నడూ చూడలేదు. ఎంత నిర్లిప్తతగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ గతంలో మనం ఎన్నడూ చూడలేదు. ఈ రోజున 2 కంప్లైంట్స్ ఇచ్చాం. 2 కంప్లైంట్స్ కూడా సీరియస్ కంప్లైంట్స్. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ 2 ఈవీఎంలు అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు 2 ఆ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన 24 అవర్స్ ఆయనతోటే పెట్టుకున్నారు. ఆయన తర్వాత వచ్చి నాకు బాగా నిద్ర పట్టింది, అందుకని సకాలంలో రాలేదని మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏమిటిది? హౌ కెన్ ఎన్ ఆర్ఓ టేక్ ఈవీఎంస్ టు హిస్ రెసిడెన్స్? ఆయన ఇంటికి ఎలా తీసుకెళ్తాడు? ఇంటికి తీసుకెళ్ళిన ఈవీఎంస్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా అని, ఇంటాక్ట్గా ఉన్నాయా లేదని ఎలా తెలుస్తుంది మనకి? 24 గంటలు ఇంట్లో పెట్టుకున్న ఈవీఎంస్ 24 గంటలు అతను ఏం చేశాడో ఎలా తెలుస్తుంది? చెక్కు చెదరకుండా ఉన్నాయా లేదని ఎలా తెలుస్తుంది? హూ సర్టిఫైడ్ ఇట్? అక్కడ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సర్టిఫై చేశారా? 2 ఈవీఎంలు సకాలంలో స్ట్రాంగ్ రూమ్కి రాకపోతే ఏం చేయాలండి జిల్లా యంత్రాంగం? ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? మొత్తం జిల్లా అంతా దుర్బినేసి వెతకొద్దా వాటి కోసం? అందుకే ఇంత నిర్లిప్తంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ని మనం గతంలో ఎన్నడూ చూడలేదు. ఇంత పనికిరాని, ఇంత అసమర్థ ఎన్నికల కమిషన్ని మనం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఆయన తీసుకెళ్తాడు 24 గంటల తర్వాత, ఇవిగో అంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకొని తాళం వేస్తారు. ఇదెక్కడ పరిస్థితి? ఇదెక్కడ పద్ధతి? అందుకే ఈ రోజున ఎలక్టరల్ ఆఫీసర్కి సిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సీరియస్గా దీని మీద దర్యాప్తు చేయమన్నాం. ఆయన అంటున్నారు కలెక్టర్ గారు ఏమి లేదన్నారే. ఏమి లేదంటే సరిపోద్దా? మొత్తం బయటకు వచ్చింది, గుట్టంతా బయటకు వచ్చింది. పత్రికలన్నీ బ్రహ్మాండంగా రాస్తూ ఉన్నాయి. సమాధానం చెప్పవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది, సిఇఓ మీద ఉంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక 2వ కంప్లైంట్ ఉంది. 127 కోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బూత్లో 703 ఓట్లు ఉన్నాయి. ఒక బూత్లో అందులో 337 పురుషులు, 366 స్త్రీలు, మహిళలు. ఆ బూత్లోని 703లో 337 పురుషులు, 366 మహిళలు ఉన్నారు. మొత్తం 703. కానీ ఆ పురుషుల బూత్లో 337కి 370 ఓట్లు పోలైనాయి. అంటే పురుషులు అప్పటికప్పుడు ఎలా వచ్చారు? 337 ఉండవలసిన బూత్లో 370 ఓట్లు పోలైనాయి. ఏంటి అన్యాయం? ఏమిటి ఈ అక్రమం? ఏమిటి? ఇదే నా ఎన్నికల కమిషన్ వ్యవహరించవలసిన తీరు?
అంటే రిగ్గింగ్ చేసినట్లే కదా లెక్క. లెక్కకు మించి ఓట్లు గుద్దుకున్నట్టే కదా లెక్క. అక్కడ ఆర్ఓ ఏం చేస్తున్నారు, అక్కడ జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ రకంగా రిగ్గింగ్ చేసినట్లుగా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. 337కి 370 వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆయన కూడా నోరేళ్ళు పెట్టాడు. ఆయన కూడా కంప్లైంట్ తీసుకున్న సిఓ గారు ద్వివేది గారు కూడా ఎట్లా జరిగిందయ్యా అని వాళ్ళు ఇచ్చిన లిస్టే మేము ఎంక్లోజ్ చేసి ఇచ్చాం. అక్కడ ఆర్ఓ ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయో ఇస్తే 109% పోలేని. ఇక్కడ 100కి 100% పోలైతే వింత లేదు, కానీ 109% పోలేని. దీని మీద కూడా ఎంక్వైరీ చేయమని కోరటం జరిగింది. ఘోరంగా విఫలమైంది. ఇంత తప్పుడు పనికి మాలిన అసమర్థ చెత్త ఎలక్షన్ కమిషన్ మనం ఎప్పుడు చూడలేదు. పనికి మాలిన చెత్త ఎలక్షన్ కమిషన్ ఇది. ఇటువంటి ఎలక్షన్ కమిషన్ గతంలో ఎన్నడూ చూడలేదు. కనుక ఇప్పటికైనా ద్వివేది గారు ఈ 2 కంప్లైంట్స్ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఏమన్నా ఉపయోగపడుతుంది. సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ఇవి కూడా మేము అంతకుముందు ఇచ్చిన కంప్లైంట్స్ బుట్టలో పడేస్తే అంతకంటే ఘోరం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ 2 కంప్లైంట్స్ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమని మేము కోరటం జరిగింది. థ్యాంక్ యూ ఎవరిబడి. ఆ తప్పుడు రిపోర్ట్ ఎందుకు అవ్వకూడదు? జిల్లా కలెక్టర్ ఇచ్చింది కరెక్ట్ రిపోర్ట్ అని ఎందుకు అనుకోవాలి? ఆయన కూడా ఎంక్వైరీ చేయకుండా ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఎంక్వైరీ చేయమంటున్నాం. జిల్లా కలెక్టర్ ఎందుకు ఆ రిపోర్ట్ ఇచ్చారో కూడా ఎంక్వైరీ చేయమంటున్నాం. జిల్లా కలెక్టర్ ఇచ్చినంత మాత్రం అదేం జెన్యూన్ రిపోర్ట్ కాదు. టు సేవ్ హిజ్ స్కిన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. కలెక్టర్ ఇచ్చినంత మాత్రం అదేం జెన్యూన్ రిపోర్ట్ కాదు. అది కూడా ఎంక్వైరీ చేయమని అడుగుతున్నా. చెత్త ఎలక్షన్ కమిషన్ అండి. ఎలక్షన్ కమిషన్ అసలు దానికి ఒక నిబద్ధత లేకుండా వ్యవహరించింది. చాలా సిగ్గుపడుతున్న ఇటువంటి ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళినందుకని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎంక్వైరీ చేయమని ఇచ్చాం సార్. మేము ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళని చెప్పమానండి. ఆయన కూడా నాలుగు ఖర్చుకున్నాడు కదా, ఇప్పుడు ఆయన చెప్పమానండి. మా కలెక్టర్ సాయంత్రానికి రాలేదన్న సంగతి అందరికీ తెలిసింది కదా. 24 గంటలు ఒక ఈవీఎం చేరకపోతే ఏం చేయాలండి? జిల్లా అట్టుడికి పోవాలా? 24 గంటలు ఆయన పెట్టుకొని ఇంట్లో నిద్రపోతే ఆర్ఓ మీద ఏ యాక్షన్ తీసుకున్నారండి? పోనీ ఇదంతా తప్పైతే పోనీ చెప్పమానండి. కరెక్ట్ టైంకి వచ్చి ఇచ్చారా అని చెప్పమానండి. రైట్, థ్యాంక్ యూ. పంపించేవాడు లెటర్ ఎవరు ఇస్తారా అని చెప్పి పంపిస్తారా? మేడం Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe to Mirror TV. to Mirror TV. To Mirror TV. Thank you.